హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మక్కపిండితో ఉప్మా ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయాలి. దీనిలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. అలాగే కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనిలో బాగా కడిగిన పెసరపప్పు తీసుకొని అందులో వేయాలి. సరిపడినంత ఉప్పు కూడా వేయాలి. ఇది బాగా మరిగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ మక్క పిండిని తీసుకొని ఇలా మరుగుతున్న వాటర్లో పోసి బాగా కలపాలి. ఇదంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.